గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయా జిల్లాలోని ఘాట్లకు రహదారి రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సేవల్ని అందించనుంది. పుష్కరాల్లో 25 లక్షల మందిని తరలించేందుకు వీలుగా 2270 బస్సుల్ని ప్రత్యేకంగా నడిపించనున్నట్లు సంస్థ సంయుక్త సంచాలకుడు రమణారావు వెల్లడించారు. వీటిలో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాకు 310, నిజామాబాద్ కు 300, కరీంనగర్ కు 415, వరంగల్ కు 355, ఖమ్మం జిల్లాకు 360 బస్సులతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు 530 బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు. బస్ స్టేషన్ లో క్లోక్ రూమ్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. అంటే వారి సామాన్ అంతా కూడా క్లోక్ రూమ్ లో పెట్టుకుని పుణ్యస్థానం ఆచరించడానికి వెళ్ళొచ్చి మళ్ళీ వారి సామాన్ తీసుకుని వెళ్లి తిరిగి వారి గమ్యాలకు వెళ్లడానికి సౌకర్యం అన్నది మనము చేయడం జరుగుతోంది. ఇది కాకుండా ఒకవేళ బస్సులు ఏమన్నా కొంత బ్రేక్ డౌన్ అయినప్పుడు అంటే ఫెయిల్ అయినప్పుడు ఇమీడియట్ గా సత్వరంగా మనం దానికి మరమ్మతులు కలిగి ఒక టీము బ్రేక్ డౌన్ వ్యాన్స్ అది కూడా మేము చాలా పకడ్బందీగా మేము ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఈ 150 మందిని మేము మొత్తం అంతా కూడా ఈ బస్ స్టేషన్ల వద్ద అంటే పోలీసు వారు ఎలాగో బయట చేస్తారు, అది కాకుండా అంతర్గత సెక్యూరిటీ భద్రత విషయంలో దృష్టి ఉంచుకొని ఒక 150 మందిని మేము ఇక్కడ చేయడం జరుగుతోంది.